హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. గంప పట్టుకొని చిన్న గంప పట్టుకొని వచ్చిన కానీ అంటే మన దృష్టిలో ఇప్పుడున్న పంట విషయంలో మన దృష్టిలో చిన్న గంప అనమాట. సో చాలా అయినాయి, నేను ఇన్ని అయినాయి అనుకోలేదు. అయితే మధ్యలో వచ్చి చూస్తే కొంచెం దూరంగా టమాటకాయలు అయినాయి. నేను వీడియో తీస్తే తెంపకుండా అని చెప్పినా, నేను వీడియో తీయలేదు సంగతి అది. బట్ మా వాళ్ళు ఇక నా మీద మేడం చెప్పిన భక్తితో అట్లా వదిలేసిండ్రు. ఇప్పుడు ఏంటంటే ఇది కాకుండా ఇంకో గంప నిండుతుందో ఏమంతా అన్ని పండ్లైనాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సైజు సూపర్ సైజ్ అయింది. అండ్ ఎర్రగా ఉన్నాయి, సూపర్ ఉంది. ఏం చేద్దాం, ఫస్ట్ తీసుకుపోయి కొంచెం రసం పిండేసి కొంచెం చక్కెర కలుపుకొని తాగిస్తా. అదే అనమాట ఈరోజు చేసే పని. ఓకే, మీరు మాత్రం అట్లా చూస్తుండండి, నేను తెంపుకొని పోదా. తెంపేటప్పుడు బాగా చూడండి, 2-3 చెట్లు వేసుకుంటే ఇట్లా విరగ్గాస్తున్నాయి. తొట్లల్లో వేసుకోండి అబ్బా, బాల్కనీలో కానీ టెర్రస్లో కానీ, అదో ఆనందం ఉంటుంది మనకు. అయ్యయ్యో, యాక్చువల్గా వీటిని పట్టించుకోలేదు మేము మధ్యలో, లేకపోతే ఇంకా పైకి కర్రలు కట్టి కొంచెం సెట్ చేస్తే ఇంకా మంచి గాసేవేమో. ఎంత బాగున్నాయి అంటే కలర్ కూడా అల్టిమేట్ ఉన్నాయి. ఇంకో 4 రోజుల తర్వాత వస్తే మనకు దొరకవు, పండ్లు బాగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే తెంపుతా, కానీ వంగి కాదు, కూర్చొని తెంపాలి. అన్నీ ఉన్నాయి అక్కడ తెంపి తిమ్మరెడ్డి, నేను ఇక్కడ తెంపుకుంటా. ఈడ కూర్చున్న దగ్గరనే ఈ గంప నింపుతా. ఓకేనా, మీరు చూడండి. మళ్ళీ కాయల మీద కూర్చున్నామని తిడతారు నన్ను. భోజనానికి కూర్చున్నట్టుంది, గట్టిగా లాగితే కొమ్మలు తెగిపోతాయి. అక్కడ మంచి తెంపుకొని తింటారా? అవి వదిలేద్దాం, మళ్ళీ 2-3 రోజులకు అయితేగా. అది నేను కూడా తెంపినట్టున్నా. ఇది కదా లైఫ్. చిన్నప్పుడు ఇట్లనే చేను పక్కకు గట్టు మీద కూర్చొని చూసేదన్నమాట. ఇట్లా ఏడెర్రగైనా అన్ని తెచ్చుకొని అన్ని గ్లాసులో వండుకొని చేనులోనే మంచిగా, చేనుకి అంబలు పట్టుకపోతాం కదా, అంబటి గంపలు ఉంటుంది అనమాట గ్లాసు. ఓకే, ఆ గ్లాస్ పట్టుకొని ఇవి వేసిన తోటలకు పోయేది. తోటకు పోయి గట్టు మీద నిలబడి ఇట్లా చూస్తే ఏడెర్ర కనబడితే అడవి తెచ్చుకొని దాన్ని నిండా వండుకొని, అయ్యయ్యో మిమ్మల్ని మాట్లాడుకుంటా కాయలు తెంపిన అటు తాగేదమ్మా. ఇప్పుడు మంచి చక్కెర కలుపుకొని తాగుతా. అబ్బా చీమలు వరుకుతాయి. హైట్ మీద కూర్చుంటా కరవయ్యా, వెనుక ముందలకి ఎక్కడ చూసి వస్తున్నాయి. అన్నీ తెంపాలనేమో. అవును, మార్కెట్లో టమాటాల రేటు తగ్గిందా పెరిగిందా చిమ్మారెడ్డి? ఎంత ఉంది రేటు? 40. ఆడేంటో రోడ్డు మీద ఒక బండిలు వేసుకొని కూర్చున్నాం, 100కి 4 కిలోలు అంటే మినిమం 25. ఈడ 40 ఇస్తున్నాం మనకు. మేమున్న ప్లేస్లో మాదాపూర్ కంటే ఎక్కువ రేట్లు అబ్బా, సీరియస్గా అంత కాస్ట్లీ ఉంటాయి ఈడ. ఎందుకంటే మొత్తం ఏమంటారు, అడ్డా మీద ఉంటారు కదా లేబర్, వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎంత రేటు పెట్టినా కొంటారు. ఇది నిజం, నేనేమో అబద్ధం చెప్తలేదు, నిజం. అది విచిత్రంగా ఏంటంటే వాళ్ళు అసలు పట్టించుకోరు అనమాట. సాయంత్రం పోతున్నామా, ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్. ఈడ నాకు తెలిసి మా ఏరియాలో 14 నుంచి 1500కి వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్కి, ఇద్దరికి కలిపి పర్ డే. సో సాయంత్రం పోయేటప్పుడు ఏం చేస్తారంటే 100 రూపాయలు అట్లా ఇచ్చి అవి ఇవి అంటారు అనమాట. రేటు కూడా అడగరు. అట్లా ఫ్రెష్ కొత్తిమీర, ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెష్ అది కొనుక్కొని పోయి ఆ రాత్రికి నెక్స్ట్ డే మార్నింగ్కే కొంటారు. మళ్ళీ వాళ్ళు రేపు మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అట్లా అడగకుండా కొంటారు కాబట్టి రేట్లు అట్లున్నాయి ఈడ. విషయం అది. మాదాపూర్ కంటే ఇక్కడ ఎక్కువ రేట్లు. ఏమని చెప్తాం మీకు నేను. శ్రీదేవి అన్నీ సగం పనులు చేస్తుంది, మిగతా సగం చేయించుకుంటుంది. ఎంత బాగున్నాయో నిజంగా. అంటే నేను పెట్టిన చెట్లని కాదు కానీ నిజంగా బాగున్నాయా బా.
గంప నిండా కనబడాలని ఫుల్ పెట్టించిన. ఇప్పుడు ఎట్లా ఎత్తుకోవాలి నేను? కింద పడుతుందా? అందులో పోతామా? దా. అరే ఇది నింపితే ఇది నిండింది, అది నింపితే అది నిండింది. అటు ఇంకున్నాయి, అయిపోయినాయి అనుకుంటున్నారా? రండి. బిజీగా ఉన్నా మాట్లాడతలేను అనుకోకండి, అది చూస్తే అంత ఖుషి అయిపోతుంది. ఫైనల్లీ గంప నింపేసినాము. ఓకే, ఎత్తుకపోవాలా? ఎత్తుకొస్తా. ఎత్తుకపోవాలనా? చాలా బరువు ఉందబ్బా. ఎన్నుంటాయి? ఓ ఏమో సూపర్ ఉన్నాయి. చట్నీ పెట్టుకుంటే పండు మిరపకాయలన్నా తెచ్చుకోకపోతే చట్నీ పెట్టుకునేకి. తెచ్చుకుందాం. ఇది బాగుందబ్బా. యాక్చువల్గా చైనీస్ వీడియోలు చూస్తున్నప్పుడల్లా మనకు వాళ్ళు ఎంత మంచిగా కట్టే దాంట్లో పెట్టుకొని ఇట్లా చేస్తారు, ఒక హౌస్ లాంటి దాంట్లో. ఇట్లాంటి హౌస్ ఒకటి కట్టించుకుందాం మనం కూరగాయలు కడుక్కోనికి. వేసేసి బాగుంది. ఈ నీళ్ళు వేస్ట్ చేస్తున్నా అనుకోకండి, పక్కన చేనులకు పోతున్నాయి. ఏం టెన్షన్ లేదు. అయ్యా టమాటాలు కూడా పోతున్నాయి. బంద్ చేయి పైప్ అక్కడ వేసేసాయి. ఓకే, ఏదో ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఏదవుతుంది అది. సూపర్. కడిగినాం. గడియారం వాటర్ ప్రూఫ్ అని అడుగుతారు, మా ఆయన అడిగి చెప్తా. ఇప్పుడైతే కలిపేస్తా. పాడైంది అనుకో, కొత్త గడియారం వస్తుంది. ఈ విషయంలో ఇది ఇంతే. సో ఫ్రెష్గా గడుకొని వచ్చినాము. నచ్చినవన్నీ తీసుకొని పిండుకొని ఇంత చక్కెర వేసుకొని అట్లా కలుపుకొని ఇట్లా తాగుతాను అనమాట. ఓకే, ఏది తీసుకుందాం? మీరు చూద్దురండి, సెలెక్ట్ చేద్దురండి ఏం తీసుకుందామో. ఇది బాగుందా? ఓకేనా? చలో, ఇది ఇంకా సూపర్ ఉంది. అర్రే ఈ జాయింట్ ఉందా? లేదు, సింగిలే కానీ అట్లా వచ్చింది. ఇది కూడా బాగుంది. ఏదో నేను ఏరు పెట్టుకున్నట్టు పైననే ఉన్నాయండి అన్నీ. ఇది కొంచెం కాయలాగా ఉంది. ఓకే అమ్మా, ఈ రెండు బాగున్నాయి. సరిపోద్దా? అర్ధ కిలో అయినాయి ఆడికి. ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది వీటిలో, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఓకే, ఇవన్నమాట నేను జ్యూస్ చేసుకుంటాను అనమాట, మీరు చూస్తుండే అనమాట. చేన్లా ఇట్లా కోసుడులేదు, గీసుడులేదు, మంచిగా. అవి నాటు ఉంటుండేనేమో, సన్నగా తోలుండే, ఎక్కువ జ్యూస్ ఉంటుండే. ఇన్ని తీసినావా నిండుతుందని గ్యారంటీ లేనట్టుంది. ఇట్లా గ్లాస్లో జ్యూస్ రావాలని ఎక్స్పీరియన్స్ కావాలంటే నాటు వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర నాటు ఉన్నాయి కదా, నారు పోసుకుంటాం మేము. నారు పోసుకొని మళ్ళొక్కసారి జ్యూస్ చేసుకొని మిమ్మల్ని టెంప్ట్ చేస్తా. సరిపోలేవు, ఇంకా 4 తీసుకుంటున్నా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దూరంగా ఉన్నాయి అబ్బా, కొంచెం పండ్లైనా బాగా వస్తుంది జ్యూసు. సో కొంచెం దూరంగా ఉన్నాయి.
ఒక్కరోజు ఎండలో పెడితే ఇంకా సూపర్ వస్తుండొచ్చు జ్యూసు. ఉన్నాయండి, సరిపోతాయి. ఫైనల్గా ఒక గ్లాస్ జ్యూస్ దీనికి అర్ధ కిలో పైన వేసినాం టమాటాలు. ఎక్కువైనాయా? అర్ధ కిలో కంటే. ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని చూసి మీరు ఏమంటారు అంటే కామెంటు, ఓ శ్రీదేవి నీకు ఏమైనా బుర్ర ఉందా, అన్ని టమాటాలు వేస్ట్ చేస్తున్నావు అంటారు కదా. అస్సలు వేస్ట్ చేయను, ఇంట్లోకి తీసుకొని పచ్చడి నూరుకుంటూ తింటా. అది మాత్రం మీకు చూపియా, ఓకేనా? జ్యూస్ వరకే మీ లెక్క, ఆల్రెడీ చెప్పిన, ప్రామిస్ చేసిన. ఇవి నా లెక్క, ఓకే? ఇట్లనే తాగనబ్బా, ఇంకా షుగర్లు బీపీలు అరికే టైం ఉంది మనకు కాబట్టి యథార్థంగా షుగర్ ఎంజాయ్ చేస్తా. అది కూడా బ్రౌన్ షుగర్ ఎంజాయ్ చేస్తా. డేట్స్ పౌడర్ కదా, అర్రే డేట్స్ పౌడర్ ఎట్లుంటుండేనో, సూపర్ ఉంటుండే. ఇలా వేసుకొని గ్లాస్ నిండా జ్యూస్ వండుకొని అలా అంత వేసుకొని చెంచాతో బాగా కలుపుకొని చూపిస్తారండి, అన్ని ముద్దలు వచ్చేసినాయి. ఓకే, అది సంగతి. ఏది అవుతా జ్యూసు ముద్దలు అట్లా పడ్డది ఇంట్లో జ్యూస్ అంతా. ఫోన్ వస్తుంది, ఒక నిమిషం, అర్జెంట్ కాలు. విఐపి కదా నేను. హలో, గాయత్రి ఎంటర్ప్రైజెస్. బాగుందబ్బా, టమాటా జ్యూస్ తాగుతున్నానో తింటున్నానో నాకు తెలుసలేదు కానీ 2 చేస్తున్నాయి ఇది విషయం. ఓకేనా? మీకు బాయ్ చెప్పేదా తంగా తాగుతా, గబగబా తాగుందా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.